హలో! అందరూ నమస్కారం. మూవీ రియాక్ట్ కపుల్ ఫ్రెండ్లీ. ఇది ఒక లవ్ రొమాంటిక్ మూవీ. రొమాన్స్ అంటే మన ఇండియన్ స్టైల్‌లోనే జస్ట్ హగ్ అండ్ కిస్ సీన్స్ వరకే ఉంటాయి. ఈ మూవీలో లవ్ స్టోరీ అనగానే ఏదో గీతాంజలి రేంజ్‌లో లవ్ స్టోరీ ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. అలా ఏముండదు. ఒక సింపుల్ లవ్ స్టోరీ ఉంటది. ఇంకా క్లైమాక్స్‌లో చిన్న ఎమోషనల్ పాయింట్ పెట్టుకుని అది చూడడం కూడా పర్లేదు బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే మన హీరో, హీరోయిన్ ఇద్దరు ఒక బైక్ రైడ్‌లో కలుస్తారు. అలా వాళ్ళిద్దరి మధ్య కొంచెం పరిచయం పెంచుతాడు. వాళ్ళకొక రూమ్ అవసరం ఉండి ఇద్దరు ఒక రూమ్ షేర్ చేసుకుంటారు. ఫస్ట్ ఫ్రెండ్లీగానే రూమ్ షేర్ చేసుకుంటారు. తర్వాత ఉండే కొద్దిగా ఏంటంటే వాళ్ళిద్దరు ఒకరినొకరు లవ్ చేసుకుంటారు. తర్వాత వాళ్ళు లివింగ్ టుగెదర్ అదే రూమ్‌లో కంటిన్యూ చేస్తుంటారు. ఒకరోజు వాళ్ళిద్దరు ఫ్యామిలీస్ ఒకేసారి కలవడానికి వస్తారు. అలా వచ్చినప్పుడు వాళ్ళ లవ్ స్టోరీ తెలిసి ఏం చేశారనేదే ఈ మూవీ స్టోరీ. ఈ స్టోరీ వినంగానే ఎక్కడో విన్నట్టుగా చూసినట్టుగా అనిపిస్తుంది కదా! సో, వెరీ రొటీన్ లవ్ స్టోరీయే. క్లైమాక్స్‌లో ఒక ఎమోషనల్ టచ్ ఇచ్చారు అంతే. మిగతా అంతా సేమ్ టు సేమ్ వెరీ రొటీన్ లవ్ స్టోరీయే. ఒక ఫ్రెండ్స్ లవ్ చేసుకోవటం, తర్వాత లివింగ్ టుగెదర్ రిలేషన్‌షిప్, అది పేరెంట్స్ తెలియటం, ఆ తర్వాత ఎమోషన్ సీన్స్ ఇలా స్టోరీ ఇలాగే తీసుకెళ్ళిపోతాడు. నాకు ఆ సీన్స్ చూసినప్పుడు ఎక్కడ కొత్తగా అయితే అసలు అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ మూవీ స్టోరీ అంటే మనకు క్లియర్‌గా అర్థమైపోద్ది. కొన్ని కొన్ని సీన్స్ అయితే బోరింగ్‌గా కూడా అనిపిస్తాయి. అవే లవ్ సాంగ్స్, అవే లవ్ సీన్స్ కొంచెం అంటే కొంచెం డిఫరెంట్‌గా కూడా ట్రై చేయలేదు. ఏదో పెడతారనుకునే క్లైమాక్స్ దాకా చూస్తే క్లైమాక్స్‌లో ఒక ఎమోషనల్ టచ్ అయితే పెట్టారు. అది చూడడానికి కూడా అంత ఎఫెక్ట్‌గా అనిపించదు. మూవీ స్టార్ట్ నుంచి ఎండ్ వరకి కంప్లీట్‌గా శోభన్ అండ్ మానస మధ్య తిరుగుతూ ఉంటది. సో, వాళ్ళ క్యారెక్టర్స్ మీదే వెళ్తూ ఉంటాడు. వాళ్ళ క్యారెక్టర్స్ అంత ఎఫెక్ట్‌గా లేకపోవడంతో వాళ్ళ మధ్య వచ్చే లవ్ సీన్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా మనం ఎక్కడ కనెక్ట్ అవ్వం. చూడడానికి కూడా అంత ఎఫెక్టివ్‌గా అయితే ఏమనిపించదు. క్లైమాక్స్‌లో అయితే ఒక ఎమోషనల్ పాయింట్ పెట్టుకున్నారు. ఆ ఎమోషనల్ పాయింట్ చూసినప్పుడు కూడా భలే పెట్టాడే సీన్ ఎమోషనల్‌గా చూడడానికి బాగుంది అనిపించేలాగైతే వేయలేదు. ఇంకా క్లైమాక్స్ కూడా వెరీ రొటీన్‌గానే ఈ మూవీ ఆయన చేసేస్తాడు. ఇంకా ఈ మూవీలో మెయిన్‌గా శోభన్, సంతోష్ వాళ్ళ క్యారెక్టర్స్ గట్రా వాళ్ళ యాక్టింగ్ పరంగా పర్లేదు బాగానే ఉంది. ఇంకా ఈ మూవీలో సాంగ్స్ కూడా వినడానికి, చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా టెక్నికల్‌గా పర్లేదు బాగానే ఉన్నాయి. వాళ్ళిద్దరూ ఒక చిన్న రూమ్‌లో ఉంటారు. ఆ రూమ్‌లో చూపించే సీన్స్ చూడడానికి అయితే పర్లేదు బాగానే ఉంటాయి. ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అంతగా ఏం లేవు. మూవీ ఓవరాల్‌గా పర్లేదు. ఏదో ఒకసారి చూడొచ్చు. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా ఆడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.